నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేడు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేండలో ఎమ్మెల్యేడు ఎమ్మెల్యే బీవీ జయనాథరెడ్డి మండల స్థాయి ఉన్నత అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాథరెడ్డి మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని, ప్రజలకు కనీస మౌలిక వసతులను కూడా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, గ్రామీణ ప్రజలకు ముఖ్యమైన మౌలిక సదుపాయాలైన తాగునీరు, పరిశుభ్రతను కూడా కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ వ్యవస్థను కూడా పనిచేయకుండా నష్టం కలిగించడం వల్లనే రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే బీవీ జయనాథరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన జల జీవన్ మిషన్ ద్వారా కూడా గ్రామీణ ప్రజలకు మంచినీటిని అందించలేకపోవడం బాధాకరమని, దీనికి కేటాయించిన నిధుల విషయంలో కూడా గందరగోళంగా ఉందన్నారు. అదేవిధంగా పనులు కూడా సక్రమంగా చేయక మధ్యలోనే వదిలేశారని, దీంతో గ్రామంలోని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల కాంట్రాక్టులను తొలగించి టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలు తనను ఆదరించాలని, అందువల్ల వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి సేవకుడిగా పనిచేస్తానని, అందుకోసం త్వరలో గ్రామాన పర్యటిస్తానని బీవీ తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 2 సంవత్సరాలలోపు శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తానని, 20 రోజుల్లోగా గ్రామాల్లో శుభ్రత పరిశుభ్రతను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉన్నత అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 15% అనేది చేస్తాం. మరి ఎందుకంటే వీళ్ళు మన గవర్నమెంట్ అయిపోవడం వల్ల మందులో డ్రాప్ అయ్యారు సార్ చాలా మంది. ఎంతమంది డ్రాప్ అయింది మీ దగ్గర? ఎందుకు డ్రాప్ అయిన జీతాలు ఇవ్వలేదు. అదే నేను పాయింట్, జీతాలు ఇవ్వలేదు, డ్రాప్ అయ్యింది. ఏం ప్రకారం ఒకసారి కోఆర్డినేషన్ చేసుకోండి. మీకు కోఆర్డినేషన్ మీరు డిపార్ట్మెంట్ మీరు చేసుకోండి. అదే మీకు ఆయన ఐడియా లేనట్టు చెప్పట్లేదు. శానిటేషన్ బట్ దాని యాప్ దానికి సంబంధించి మీకు సినర్జీ మీకు 2 కలిపి పెట్టారు. పిఆర్ ప్లేస్ మీకు పెట్టారు. ఆర్డర్ ప్లేస్ అంటే పిఆర్ పంచాయతీ పిఆర్ దానికి ఫండ్ ఇచ్చారా? చేసుకోవాలి సార్. దాంట్లో డ్రైనేజ్ డ్రైన్స్ ఫస్ట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్యాప్చర్ చేయాలి. ఎన్ని డ్రైన్స్ ఇప్పుడు మీరు గోనెగంట ఎయిర్పోర్ట్ గార్బేజ్ పాయింట్స్ తర్వాత ఏమనుకున్నారు, ఈవెన్ పోలీసు కూడా అవసరం అవుతుంది. మన కొన్ని చోట్ల ఆక్యుపై చేశారు, అన్యాయకారం చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఉన్నాయని అవసరం ఇది ఈ మరుగుదొడ్లు వదలలేదు, ఈ ఊళ్ళు తర్వాత దేవాలయాలు వదలలేదు, దేన్ని వదలలేదు కబ్జా. మీరు సంబంధించిన దాన్ని మనం ఎవరో మీరు చూసేసుకున్న తర్వాత గాంధీ పోలీసు చూసుకుంటారు. దానికి తీసుకొని మీరు మేకే సెకండ్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో ఎన్ని గార్బేజ్ పాయింట్స్ 6 జోన్స్లో ఎక్కడి నుంచి ఎక్కడ ఏం సంగతి. అండ్ ఇప్పుడు సీజన్ దాంట్లో మీరు ఇచ్చినటువంటి యాప్లో మనం అనుకున్నాం కచ్చా ఏంటి, పక్కా ఏంటి, ట్రైన్స్. సో ఇది మీద మళ్ళీ ఈ డిస్కషన్ వద్దండి. శానిటేషన్ సంబంధించి డబ్బులు లేవనేది కాకుండా నెక్స్ట్ దేని తర్వాత నేను గ్రామంగా విలేజ్ మీరు ఏమన్నా ఇవన్నీ కూడా నేను చెప్తాను. బాగా చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. మా అనుకున్నారంటే మాత్రం రోడ్ వాళ్ళు చేయలేదంటే యువర్ క్యాలిక్యులేషన్ చేసుకొని మనం అతన్ని పిలిపించండి. వితిన్ 2-3 డేస్లో స్టార్ట్ చేయాలా. మళ్ళా నేను ఆ పనికి మళ్ళీ నేను టెంకాయ కొడతాను. ఎందుకంటే జరిగిన పనే టెంకాయ కొట్టింది ఏదో నా కొరకు కాదు. అతను వచ్చి ఈరోజు డేట్ మనం రికార్డ్ చేసి ప్రోటోకాల్ ప్రకారంగా మళ్ళీ మొదలు పెట్టేసారు. ప్రోటోకాల్ మీరు సైట్ చూసేసి అక్కడ ట్యాంక్ మొదలుపెట్టి చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మీదే
గతంలో నేను 11 గ్రామాలకు తెచ్చినటువంటి తాగునీరు 13 కోట్ల రూపాయలతో తెచ్చాము. మల్టీ విలేజ్ స్కీమ్ చేసాము ఆంధ్రప్రదేశ్. దాన్ని బట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 4 విలేజెస్ యాడ్ చేసి ఒక 4 కోట్లు పెంచారు, ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళలాగా చేసిన ప్రాజెక్ట్ని ధ్వంసం చేసి కంటిన్యూ చేయకుండా ఇమీడియట్గా దీని వల్ల ఎగ్జిక్యూషన్లో పెట్టాలి. దీన్ని అతను వచ్చి కలిశాడు. ఒకటే కానీ మనం వర్క్ చేయకపోతే మాత్రం నేను క్యాలిక్యులేషన్ ఉండాలా ఇది చేయాలి. ఇప్పుడు దీనివల్ల మనకు 11 విలేజెస్ గోనెగండలో ఉన్నటువంటి దాదాపు 12 పక్షము హెచ్కే రావడి, చిన్నెల్లూరు, పెద్దెల్లూరు, కులమాల, వీరంపల్లి, వీరంపల్లి, గాజులు. సో అప్పుడు మనం పెట్టించిన విలేజెస్ ఇది. అడిషనల్గా అప్పుడు గతంలో ఆయన ఎమ్మెల్యే మండలంలో కూడా సిరాంతటి, కడిగండ, రాజండి పెట్టుకున్నారు. ప్రత్యక్షం దానికి ఇబ్బంది ఏం లేదు, కంటిన్యూ చేయండి. దానికి ఇది ఇమీడియట్గా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను అదే మనం పట్టుబట్టి తీసుకొచ్చాను. దీన్ని ఇమీడియట్గా దీన్ని మొదలు పెడితే మీకు టోటల్ ఎన్ని పంచాయతీలు కొనిగా మండలం 20 కదా. 20లో మీకు 12 ఇక్కడ హెడ్ క్వార్టర్ కోనేరులో ప్లస్ సిపిడబ్ల్యూ స్కీమ్ చేస్తున్నటువంటి అల్వాల. ఇంకా గోనెగండ్ల హెడ్ క్వార్టర్కు ఈ వాటర్ సొల్యూషన్ మనం చేసేది 12 గ్రామాలు ఇక్కడ, అంటే 14 అల్వాలు. ఇంకా మిగిలినటువంటి గ్రామాలు తాగడానికి నీళ్ళు లేనివి అంటే బయట అడ్డహారం, గజ్జాయి. ఈ మూడుకి మనం సొల్యూషన్ ఇప్పుడు మాట్లాడతాం. ఈ గోనెగండ్ల కానీ మాట్లాడి దానికి జే దానికి చేస్తే అది ఇవి 12, 15. నెక్స్ట్ మిగిలినటువంటి 6 గ్రామాలు కొన్నూరు, లింగం దినే, కొత్త పొద్దుపాటు, దీనికి ఎన్నో సంస్థలు చెప్పండి. సో అప్పుడు టోటల్ మండలంలో ఉండే ఏ గ్రామంలో కూడా ఈ క్రైసిస్ అయితే ఉండదు, వాటర్ క్రైసిస్ ఉండదు. సఫిషియెంట్గా 70% ఫుల్ఫిల్ చేయగలం. మిగిలింది మాత్రం 100% కావాలంటే మళ్ళీ మేము అది అనుకున్న వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం చేస్తాం. బట్ ఇదే దీంతో మనం మ్యాక్సిమం సొల్యూషన్ చేయాలి. మేము కూడా 27 లక్షల 27.3. ఓకే, అంతకుముందు 30 లక్షలు జరిగింది సార్. ఏం చేశారు? పైప్ లైన్స్ ఒకటి ట్యాప్ పెట్టేశారు సార్. డిస్ట్రిబ్యూషన్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ చేసినారు. ఎవరది? వీరేష్ అని కాంట్రాక్ట్. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇంట్రెస్ట్ చేయలేదు సార్. 30 లక్షలు ఉంది. దాంట్లో ఒక ట్యాంక్ ప్రొవిజన్ పెట్టినాం సార్. ఒక ట్యాంక్ పెడితే ఎన్ని ట్యాక్స్ ఉన్నాయి? వేపుకుంటున్న 726 హౌస్ ఉన్నాయి సార్. 500 రూపాయలు ఆల్రెడీ ఇచ్చాను సార్. 100% ఇంకా 160 డ్యాములు ఉన్నాయి సార్. మళ్ళీ ఇంటికి పోతుంది. 760 బ్యాలెన్స్ 160. ఓకే, చూద్దాం. మరి దానికి సంబంధించింది లేదు. ఫిల్టర్ పెట్టారా? దానికి లేదు సార్. హండ్రీలోనే వేసేసి ఇచ్చేసాం సార్. హండ్రీలోనే ఫిల్టర్ పాయింట్ వేసారు. ఫిల్టర్ పాయింట్ వేసేసి ఆ నుంచి మామూలు ఫిల్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.